ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో శుభాహ్వానం. మంచిది, దేవుని యొక్క మాటలోనికి వెళ్ళిపోదాం. మనము మన జీవితాన్ని గురించి క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, ఒక క్రైస్తవ విశ్వాసాన్ని వెంబడిస్తూ యేసు ప్రభువే నా దేవుడు అని చెప్పిన తర్వాత మనకు చాలా ప్రాధాన్యమైనవి రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, ఆయన చెప్పిన ప్రకారము చేయుట. రెండు, ఆయన పోలికలోనికి మారుట. ఇవి క్రైస్తవ గురి లేక గమ్యం అని చెప్పాలి. ఒకటి, ఆయన చెప్పినది చేయుట. యేసుప్రభు వారి దగ్గర లూకా సువార్త, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా దగ్గర వారి అమ్మగారు ఏమన్నారు? మరియమ్మ గారు ఆయన చెప్పింది చేయండి. శిష్యులైనటువంటి వారు ఏం చేశారు? వాళ్ళకి నచ్చింది చేశారా? ఆయన చెప్పింది చేశారా? ఆయన చెప్పింది చేశారు. మనకివ్వబడిన బోధ అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పబడిన మాట ఏంటి? ఆయన మీకు ఆజ్ఞాపించిన సంగతుల్లో మనం వాటిని చేయవలసిన వారమై ఉన్నాం. రెండవది, ఆయన పోలికలోనికి మారుట. ఇది చాలా తక్కువ మందికి అర్థమయ్యేటువంటి అంశం. ఈ రెండు విషయాల్లో ఒక ఉపమానం ప్రభు మాట్లాడినప్పుడు ఆ ఉపమానము ప్రకారమైనటువంటి జీవితం మన జీవితం ఉందా, లేక ఆ ఉపమానానికి కారణంగా మన జీవితం మారుతుందా అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. నిజానికి ఈ ఉపమానానికి ఈ కుటుంబం సరిపోద్ది, ఈ వ్యక్తి సరిపోతాడు, ఈమె విశ్వాసం సరిపోద్ది, ఇతని బ్రతుకు సరిపోద్ది, ఈ ఉపమానానికి వీళ్ళైతే, ఈ కుటుంబం అయితే సరిపోద్ది అని మనము వాక్యములో ఉన్న ఉదాహరణకు గనక అవకాశం ఇచ్చినట్లయితే నీ జీవితము మార్పు చెందని జీవితం. లేదు, నువ్వు ప్రయాసపడుతున్నావా, కష్టపడుతున్నావా, ఆ ఉపదేశానికి అనుసరణమైనటువంటి జీవితంలోనికి నా జీవితం రావాలి అని నువ్వు తిప్పలు పడుతున్నావా, నువ్వు 100 సార్లు ఓడిపోయినా ప్రభు నీ పక్షంగా ఉంటాడు. 1000 సార్లు ప్రయత్నం చేసి నువ్వు విజయం పొందలేకపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కానీ అది విని చెవిటివాని వలె వినిన దాని ప్రకారము చేపట్టక దానిని విని విననొల్లని వానిగా బ్రతికినట్లయితే మాత్రం శిక్ష తప్పించుకోలేం. కాబట్టి మన బ్రతుకులు ఉపదేశంగా మారుతున్నాయా, ఉపమానంగా మారుతున్నాయా అనేటువంటి మాటల్లో మెలకువగా కలిగి ఉండడం, లేక హెచ్చరికకు తీసుకుని ఉండడం అనే దగ్గర మనం చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. మరికొన్ని మాటలు అదే అధ్యాయం లూకాసువార్తలో నుంచి ఒకసారి వద్దాం. 12వ అధ్యాయంకి వద్దాం. లూకాసువార్త 12వ అధ్యాయము, లూక్ గాస్పెల్ చాప్టర్ 12. ఈ అధ్యాయం అంతా కూడా చాలా మెలకుగా ఉండవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో కూడిన సత్య జీవిత ప్రమాణానికి నీ బ్రతుకుతనం ఉందా లేదా అనేది మనం తేటగా చూసుకోగలిగినటువంటి అర్థం ఈ 12వ అధ్యాయం. ఈ మిర్రర్లో నుంచి మనం చూడటానికి ప్రయత్నం చేసేటప్పుడు 54వ వచనం దగ్గరికి వచ్చి చూద్దాం. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టెనని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా? ఈ కాలమును మీరు గుర్తింపనెరుగనేలా? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేలా? వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నువ్వు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నం చేయుము. లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును, నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలకు రానే రావని నీతో చెప్పుచున్నాను అనెను. ఈ వచనంతో ప్రజల మధ్యలో ప్రభు ఇచ్చినటువంటి ఆయన రాకడ సూచనలు, వచ్చేటప్పుడు జరిగే విషయాలు, వచ్చిన తరువాత జరిగే అంశాలకు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ముగించబడతాయి. ఈ 12వ అధ్యాయం ఈ ఆఖరి భాగంలో 2 వర్తమానాలను కలిపి ప్రభు మాట్లాడాడు. ఒకటి మీరు చూశారు కదా, ఏంటట? పడమటి నుంచి వచ్చు మబ్బు పైకి వచ్చినప్పుడు చూసినప్పుడు మీకేం తెలుసుద్ది? వర్షం వచ్చేస్తుందని తెలిసిపోద్ది. అంతేకాదు, దక్షిణపు గాలి వస్తుందంటే మనకి వడగాలి వస్తుంది, ఇక ఎండలు ఎక్కువైపోతాయి, ఇంకా బాగా విపరీతంగా వస్తాయి అనేటువంటి విషయం మనకి తెలిసిపోద్ది. అలాగే జరుగుద్ది. తర్వాత వచ్చిన యొక్క సంబోధన చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఏమని? వేషధారులారా. సడన్గా మధ్య ఏమన్నాడు? వేషధారులారా అన్నాడు. సూచన క్రియలు తెలుస్తున్నాయి కదా. వర్షం ఎప్పుడు పడద్దో, ఎండ ఎప్పుడు రాబోతుందో,
ఎంత తీవ్రంగా మనకు రాబోతున్నాయో మనకు గమనించగలుగుతున్నారు కదా. ఈ విషయం మీరు ఎందుకు దాన్ని పట్టించుకోలేకపోతున్నారు అని ఈ పదం అడిగాడు. ఒక్కసారి మీ ఫోన్లో వెదర్ యాప్ ఉందా? వెదర్ యాప్ యాపిల్ ఫోన్కి బై డిఫాల్ట్ ఉంటుందేమో, మిగిలిన ఫోన్లో మీరు కొంతమంది పెట్టుకుంటారు. నా ఫోన్లో కాదు, నా వాచ్లో కూడా ఉంటుంది. ఈరోజు టెంపరేచర్స్ ఎంత ఉంటాయి, రాత్రి ఎలా ఉంటాయి, పొద్దున్న మబ్బు ఎప్పుడు పడుతుంది, వర్షం ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే మేము ప్రయాణం చేస్తూ ఉంటాం కాబట్టి ఒక 2-3 వారాల ముందుకి ఎలా ఉంటుంది అనే వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించిన ఒక స్పెషల్ యాప్ కూడా వేసుకుని మేము చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ పలానా రోజు కార్యక్రమం పెడదామని అంటే, లేదురా ఆ రోజు వర్షం పడే సూచనలు ఉన్నాయి, మోర్ దెన్ 60% ఖచ్చితంగా వర్షం పడుద్ది, ఈ వెదర్లో ఈ విషయాలను బట్టి మనం వెదర్ మ్యాప్ చూసి మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ వెదర్ మ్యాప్లు రానప్పుడు కూడా మీకు ఈ విషయాలు తెలిసా తెలీదా? తెలిసిపోద్దా లేదా? మీలో ఎవరికి ఏం తెలీదో నా మాటలు మీరు చెప్పండి. నాకు తెలియదండి అసలు అని చెప్పండి. మీరు ఎప్పుడైనా అక్టోబర్ 30 తర్వాత నవంబర్ ఎంటర్ అవుతూ ఉండగా పెదాలు పగిలిపోతున్నాయంటే మీకు ఏం అర్థమవుద్ది? అయ్యో బాబోయ్, ఏంటి మీకు చలికాలం వచ్చింది తెలిసిపోద్దా? మే ఏప్రిల్ ఎండింగ్ అయిపోయి మార్చిలో నుంచి కొంచెం ఏప్రిల్ అలా మధ్యలోకి వస్తూ ఉండంగా మీకు వేడి గాలి ముఖానికి తగ్గుతుంటే మీకేం తెలుస్తుంది? వాతావరణంలో మార్పు మీకేం చెప్పుద్ది? జూన్ 12 స్కూల్స్ రీఓపెనింగ్. సరిగ్గా స్కూల్స్ రీఓపెనింగ్ అవుతున్నాయి, పిల్లలు తయారవుతున్నారు, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలని మీరు తయారవుతూ ఉండంగా మీకు ఋతుపవనాలు వచ్చాయి అనే పదం వినపడింది. అప్పుడు మీకేం అర్థమవుద్ది? మీకు వర్షాకాలం తెలిసిపోయింది, వేసవికాలం తెలిసిపోయింది, శీతాకాలం తెలిసిపోయింది. 3 కాలాలు మీకు తెలిసిపోయినాయి. ఈ 3 తెలిసిపోతే ప్రభు రాకడ మీకు తెలీదా? ఇది మీరు పట్టించుకోరా? దాని విషయంలో మీకు గ్రహింపు లేదా? కాలాలను చూసి చెప్పగలిగేంత జ్ఞానం కలిగిన మీరు ఏ కాలాన్ని ఏ దేవుని యొక్క ఆలోచనతో ఆజ్ఞతో శాసించబడుతున్నాయో గ్రహింపు కలిగిన మీరు ఆ ప్రకారమే జరుగుతున్న కాలంలో బతుకుతూ ఇన్ని ఏండ్ల అనుభవం కలిగిన మీరు 1వ క్లాస్ స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి మీకు వర్షాకాలం తెలుసు, వేసవకాలం తెలుసు, శీతాకాలం తెలుసు. ఇప్పుడు డిగ్రీలు, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయి బయటకు వచ్చేసి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు చావుకు దగ్గరైపోతున్న కాలంలో ఉన్న మీకు ఆయన రాకడ గురించినటువంటి సూచన చెప్పే ఈ పుస్తకంలో ఉండేటువంటి విషయం మీకు అర్థం కాలేదా? మీకు తెలియలేదా? దీన్ని పట్టించుకోరా? దీన్ని గ్రహింపు లేదా? అంటే ఇలాగే బతికేస్తారా? అంటే ఆ బైబిల్ అనేది భక్తికని ఆదివారానికి తీసే పుస్తకం అని, లేకపోతే శుక్రవారమో శనివారమో చదువుకునే, లేకపోతే పొద్దున పూట 4 అధ్యాయాలు చదివే ఒక పుస్తకం మాత్రమేనని, ఆ పుస్తకంలో ఉన్న సిలబస్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన టాపిక్ విషయంలో మీకు అవగాహన లేదనంటే దేవుడు నమ్మాలా? మీకు అర్థం కాలేదు, మీరు తెలుసుకోలేదు, మీరు గ్రహించలేదు కాబట్టి నేను అప్పుడే రాను అంటాడా? ఆయన రాకుండా ఉండటానికి, మీరు నేర్చుకోకుండా తెలుసుకోకుండా ఉండటానికి ఏమైనా కారణమా? ఇవన్నీ అభ్యంతరాలు కాదా? ఆయన మాట్లాడుతున్న మాట యొక్క తీవ్రత నేను నాదిగా అప్లై చేసుకునేంత వరకు నాకు ఇది సీరియస్ కాదు. ఇప్పుడు నేను మీతో చెప్పాను, శీతాకాలం మీరు గుర్తుపట్టారు, వేసవకాలం గుర్తుపట్టారు, వర్షాకాలం గుర్తుపట్టారు. ఈ కాలాల్లో ఇలా జరుగుద్దని మీరు ఎవరు చెప్పకుండానే మీరే సిద్ధపడిపోతారు. జూన్ కాలం వచ్చేటప్పటికి రెయిన్ కోట్లు, గొడుగులు తీసి వాటర్ ప్రూఫ్ బూట్లు రెడీ చేసుకుంటారు. వేసవకాలం వస్తుందనేటప్పటికి కూలర్లన్నీ, ఏసీలన్నీ సర్వీసులు చేయించి రెడీగా ఉంచుకుంటారు. శీతాకాలం వచ్చేటప్పటికే స్వెటర్లు, బ్లాంకెట్స్ అన్నీ తీసి దులిపేసి వాటిని జాగ్రత్తగా పెట్టుకొని మఫ్లర్లు, మంకీ క్యాప్లు, గ్లౌజులు, కావాల్సిన కోట్లు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ప్రభు రాకడకు ఏ సిద్ధపాటు ఉంది? ఆయన వస్తాడనే విషయం చెప్తున్నాడు కదా. మీకు ఆ అంశంతో పాటు కంబైన్డ్గా చెప్పినటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళే ముందే, జడ్జిమెంట్ సీట్లో కూర్చున్న వ్యక్తి ముందు నిన్ను కూర్చోబెట్టే ముందే దారిలో సెటిల్ చేసుకో. దారిలో కనుక సెటిల్ అవ్వలేదా, నువ్వు తీసుకెళ్ళి జడ్జిమెంట్ ముందు నుంచోబెడతాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వకాలత్ చేయడానికి ఉండదు. నువ్వు పర్వాలేదని చెప్పడానికి, లేకపోతే ఇంకో కోర్టుకి వెళ్తానంటానికి అవకాశం లేదు. యూ హ్యావ్ టు ఫేస్ ద జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఏం చెప్పాడో చూసారా? ఆ జడ్జిమెంట్ యొక్క ఆఖరి మాట, 12వ అధ్యాయం ఆఖరి మాట చూసారా? నీవు కడపటి కాసు చెల్లించు వరకు కాదు, వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నువ్వు వెళ్ళి చూడగా అతని చేతుల నుంచి తప్పించుకుంటూ త్రోవలో ప్రయత్నించేయి, లేకపోతే అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? బంట్రోతుకు అప్పగించు. అసలు ఆయన సక్సెస్ఫుల్ గా చెప్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు దారిలో తప్పించుకోవడానికి అవకాశం చేసే ఏ ప్రయత్నం కనుక నువ్వు చెయ్యకపోతే నువ్వు ఖచ్చితంగా నరకంలోకి వెళ్తావు. 200% ఎష్యూర్డ్. న్యాయాధిపతి నిన్ను బంట్రోతుగా అప్పగించను, బంట్రోతు నిన్ను కడపటి కాసు చెల్లించేంత వరకు చెరసాల్లోంచి నిన్ను బయటకు తేడు. నిన్ను బయటకు వచ్చే అవకాశం దారిలో బతికుండంగా సెటిల్ చేసుకోవటమే.
బతికుండంగా మెలకు కలిగి స్పృహ కలిగి నేను చేస్తున్న పని ఏంటి, చేయాల్సిన పని ఏంటి, చేయకూడని పని ఏంటి, ఇప్పుడు నేను ఈ పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకోవాలనే దారి వెతుక్కోవడానికి మార్గము దారి అయిన యేసుని తెలుసుకున్నానని చెప్పి ఇష్టానుసారము ప్రవర్తించి పర్వాలేదులే అనుకుని ఏమీ అవ్వదులే అని, ఇప్పుడు నాకేం తక్కువ వచ్చిందని, ఎప్పుడు వస్తాడో తెలియదు కదా అని ఇష్టానుసారము నువ్వు ప్రవర్తిస్తే నువ్వు వెళ్ళేది మాత్రం ఖచ్చితంగా కడపటి కాసు చెల్లించేంత వరకు నువ్వు ఉండవలసినటువంటి చెరసాలే. పొరపాటును కూడా ఆయన కనికరంతో మీరు ఒకవేళ తప్పించబడి నరకంలోంచి తప్పించుకోవడానికి దారి ఉందని ఏమైనా చెప్పాడా? 200% నువ్వు వెనక్కి తిరిగి చూడటానికి అవకాశం లేకుండా, మరోసారి తప్పించడానికి అవకాశం లేకుండా మనల్ని తీసుకెళ్ళి దానిలో పడేస్తాడు అని చెప్పి, ఆ దారిలో తప్పించుకునేటువంటి పనికి సరి అయిన స్పృహతో కూడిన మెలకువ లేకుండా నీ ధర్మము, నీ ఉద్యోగము, నీ వ్యవహారము, నీ కుటుంబము, నీ పరిపాలన, నీ గృహ యజమానత్వము, లేక ఇంకో ఏదో పనిలో నువ్వు బాగా బిజీగా ఉండిపోతే నీవు తెలియని పరిస్థితుల్లో ఆయన వస్తాడు అనుకోవటానికి కూడా లేదు. ఎందుకు? సూచనలు కాలాలను బట్టి నువ్వు ప్రపంచం యొక్క పరిస్థితుల్ని ఊహించగలుగుతున్నావు. తెలిసిపోతుంది మనకి ఈ పాటికి వర్షాలు విపరీతంగా పడాలి, లేవు. సూపర్ ఎల్ నినో అన్నటువంటి విషయం మనకు అర్థమైపోయింది. వాతావరణంలో ప్రకృతిలో సమతుల్యత మారింది, ఒకేసారి వేసవకాలంలాగా మారిపోతుంది. ఈరోజు సీజన్ చూస్తే మంచి వర్షాలు పడాలి, ఏసీ లేకపోతే ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఏమైపోయింది? సీజను చేంజ్ అయిపోయింది. వాతావరణం ప్రకృతి మార్పులు ఇంత రీతిగా జరుగుతూ ఉంటే ఏ రోజు ఆయన వస్తాడనే విషయం నీకు ఇంకా అర్థం కాలేదు, గుర్తించలేదా అని అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూసుకో అని చెప్తున్నాడు. మార్క్స్ వార్త 13వ అధ్యాయంకి రండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 28వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. ఏమండి, చెట్టును చూసి ఒక ఉపమానం తెలుసుకోండి. ఏంటట? అంజూరపు చెట్టు దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. మీకు కూడా స్ప్రింగ్ సీజన్ అంటే వేసవి కాలంలో నుంచి వసంతకాలంలోకి వచ్చేటప్పుడు చిగురు స్టార్ట్ అయ్యింది అని అంటే ఒక్కసారి ఆకులన్నీ రాలిపోతాయి, రాలిపోయి చిగుర్లు స్టార్ట్ అవుతాయి. ఆ చిగుర్లు స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు చూడగానే చాలా పచ్చగా ప్రత్యేకంగా కనపడింది. అంజూరపు చెట్టు గురించి ఇజ్రాయేలు దేశంలో చాలా ఎక్కువ సార్లు ఉపమానాన్ని యేసుప్రభు మాట్లాడటానికి ఒక ప్రత్యేకత ఉంది. అంజూరపు చెట్టు యొక్క చిగురు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాంతో పాటు పువ్వు కనపడదు, కానీ పింద కనపడద్ది. పిందలు మోడిగా ఉండేటువంటి ఆ మొండి చెట్టుకి కనపడుతూనే ఆకులు మొదలయ్యి ఆ ఆకు పచ్చగా కనపడుతూ ఉంటుంది, లేత ఆకు కనపడుతుంది. అది స్టార్ట్ అయ్యింది అని అనగానే ప్రజలందరికీ అర్థమవ్వాల్సిన సీజన్ ఏంటి? స్ప్రింగ్, వసంతకాలం వచ్చేసింది. ఇంకొప్పుడు సీజన్ మారిపోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మన పద్ధతుల్లో పంట పొలాల వైపు మనం దృష్టి సారించాలి. ఈ పొలంలో నుంచి వచ్చేటువంటిది మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్న దాన్ని సిద్ధపరచుకోవాలి అని చెప్పి దానిని సంరక్షణ చర్యలకు వాళ్ళు సిద్ధపడిపోతారు. అయితే ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. శీతాకాలం నుంచి వేసవి కాలం నుంచి శీతాకాలపు ప్రారంభాలు జరుగుతూ ఉన్నటువంటి కాలంలో ఎప్పుడైతే ఆ చెట్టు చిగురు మీరు చూస్తారో, ఆ బడ్స్ బ్లూమింగ్, ఆ గ్రీన్ అంతా చూస్తారో, మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంట? ఆయన ద్వారము దగ్గరగా సమీపముగా ఉన్నాడు అనే విషయం మీకు తెలుసుకోవాలి. ఏమండి, మీ ఇంట్లో ఎప్పుడైనా ఆకులు, మొక్కలు, చెట్లు చుట్టుపక్కల చిగురించడం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అసలు అట్లీస్ట్ ఏదో ఒక ఆకు చిగురేసిందని మీరే గనక ఒక మొక్కను తెచ్చి నాటుకుంటే అది చిగురేసిన రోజు మీ మనసులో ఎంత వెలుగుంటుంది. అమ్మో, మొక్క మలిసిపోయింది, చిగురొచ్చింది, ఇంకా బతికిసిందే, ఇంకేం చచ్చిపోక్కలేదు, ఇంకా అది పువ్వులు కాసేస్తుంది, అదే పువ్వులు వచ్చేస్తే, తర్వాత పిందలు వచ్చేస్తే, కాయలు వచ్చేస్తే, పళ్ళు వచ్చేస్తే, ఇంకేముంది, ఇంకా అమ్మ నా చేతితో నేను ఆ కాకరకాయలు కోసుకుని కూర వండేస్తాను. ఎంత ఆనందమో ఆ చిగురు కనపడగానే మనిషి. అలా కనపడగానే ప్రభు సమీపంగా ఉన్నాడని ఎప్పుడైనా గుర్తొచ్చిందా? ఏ ఆకు చూసినా మీకు గుర్తొచ్చిందా? ఏ సీజన్లోనైనా ఆ గ్రీన్ ఆకు కనపడుతున్నప్పుడు, లేత కనపడంగానే అమ్మ నాయనో ప్రభు సమీపంగా ఉండేటప్పుడు ఇలా జరుగుద్ది అనే విషయం మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఈ ఉపమానాలు ప్రభు మాట్లాడటం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన ఆత్మలో గ్రహింపు కలిగి ఉన్నటువంటి స్థానం ఎలా ఉండాలంటే, సీజన్ నా కంట్రోల్లో లేదు, దేవుని కంట్రోల్లో ఉంది. ఫలింపు లేక చిగురింపు నా కంట్రోల్లో లేదు, దేవుని కంట్రోల్లో ఉంది. ఏది ఎలా జరుగుతున్నా ఆయన కంట్రోల్లో జరుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట కూడా జరుగుద్దా లేదా? దానికి నా మెలకువ ఎలా ఉంది? జరుగుతున్న సీజనే యాప్ట్గా జరిగిపోతూ
365 డేస్ రొటీన్ అవుతూ ప్రకృతిలో ఉండేటువంటి వాతావరణ చక్రము, వాతావరణంలో ఉండేటువంటి డిఫరెంట్ సైకిల్స్ అకార్డింగ్ టు గాడ్స్ విజ్డమ్ జరుగుతుంటే ఆయన చెప్పిన మాట కూడా ఆన్ టైంలో జరుగుద్ది కదా. దాని గురించి నా స్పృహ ఎలా ఉంది, నా మెలకు ఎలా ఉంది, నా అంతరంగం ఎలా ఉంది, దాని గురించి నా సిద్ధపాటు ఎలా ఉంది, ఆయన ద్వారము దగ్గర ఉన్నాడు అనేటువంటి విషయం మనకి తెలియాలట. చూడండి, 32వ వచనం చదువునా, మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందుల దూతలనైనను కుమారుడైనను ఎరుగరు. ఎవరికి తెలీదు? ఆ రోజు గురించి కానీ ఆ అవర్ గురించి కానీ తండ్రికి మాత్రమే తెలుసు. ఎవరికి తెలీదు? మనుషుడికి తెలీదు, పరలోకమందుల దూతలను దేవదూతలకి తెలీదు, కుమారుడైనను. ఇక్కడ మీకు ఒక ప్రత్యక్షత చెప్పాలి. ఈ విషయం నిజంగా కుమారుడైనటువంటి క్రీస్తు ప్రత్యక్షంగా చెప్పలేదు. నేను పలానా రోజు పలానా టైంకి అని తండ్రి అయిన దేవుడు కూడా రివీల్ చేయలేదు. ఆయన చేసేటువంటి మార్గం ఖచ్చితంగా రెండే మార్గాలు. ఒకటి కుమారుడి ద్వారానే చెప్తాడు, లేక ఆయన వర్తమానం దేవదూతల ద్వారానే చెప్తాడు. ఆ ఇద్దరికీ తెలియదని ఇక్కడ చెప్పింది. కుమారునికైనను దేవదూతలకైనా, అంటే ఎవ్రీ గాడ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేది గబ్రియేలు దూత దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన ఏ సమాచారాన్ని అందిస్తాడు. అలాంటిది గబ్రియేలు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి సమాచారం అందించలేదు అని అంటే దూతలకి చెప్పలేదు. కుమారుడు చెప్తాడు. కుమారుడు 3.5 సంవత్సరాలు మన మధ్యలో పరిచర్య చేశాడు, 30 సంవత్సరాలు మన మధ్యలో బ్రతికాడు. ఈ 33.5 ఇయర్స్లో కూడా ఎప్పుడు ఆయన తన రాకడ గురించి పలానా డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ సీజన్ గురించి కానీ ఎక్కడ కూడా ఆయన రివీల్ చేయలేదు. సో రివీల్ చేయనటువంటి ఈ ప్రత్యక్షత కుమారునికి తెలియదు, తండ్రికి తెలియదు అని చెప్పేసిన తర్వాత, దూతలకి తెలియదు అని చెప్పిన తర్వాత తెలియదు అని చెప్తూ జాగ్రత్త పడుడి. ఏం చేయమన్నాడు ఇప్పుడు? జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏం చేయాలి ఇప్పుడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇప్పుడు చెప్పండి, చాలామంది ఇప్పటికే మేము ఒకసారి ప్రభులోకి వస్తున్నటువంటి కొత్త విశాఖపట్నంలో సిటీలో ఇంట్లో ఒక 7 కూడుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఈ 7 మొదటి సంఘం. ఆ తర్వాత ఒక 8 మంది, 9, 10, 11, 14, 17 వరకు చేరారు. ఇల్లు పట్టట్లా, టైట్గా అయిపోతున్నారు. ఇంట్లో సామాన్లన్నీ పక్కకు పెట్టుకుని జరుగుతారు. ఆ టైంలో బాగా విశాఖపట్నంలో 2003, 4, 5 మధ్యలో విపరీతంగా మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఆ టైంలో గమ్ ఆడిటోరియం అని, ఇప్పుడు మన మేఘాలయ హోటల్ వెనకాతలు ఉంది గమ్ ఆడిటోరియం, ఇప్పటికీ ఉంది, మీటింగ్స్ అవుతూ ఉంటాయి. దానిలో చాలా పెద్ద మీటింగ్స్ అవుతూ ఉండేవి. క్రిస్టియన్స్ అంతా మీటింగ్స్. మంచి విశ్వాసుల నగరం, విశాఖ నగరం కాదు, విశ్వాసుల నగరం అని చెప్పుకునేవారు. అంత మంచి ఉద్యమంతో ఉండేదండి. అసలు మీటింగ్ అంటే మరి జనం ఎలా ఉండేవారంటే ప్రసంగాలు అలా ఉండేవి, ఉజ్జీవమైన ప్రసంగికులు వచ్చేవారు, పెద్ద పెద్ద దైవజనులు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడులో ఏఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్స్, ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్స్, మన గమ్ ఆడిటోరియం, మంచి ఉజ్జీవం కలిగించేటువంటి ప్రదేశాలు. ఆ టైంలో అకస్మాత్తుగా బైబిల్ విందు అని ఒక ఆయన వచ్చాడు. బెంగళూరు నుంచి డిఎస్ వర్మ అని ఒక పాస్టర్ గారు వచ్చాడు. బైబిల్ విందు అవుతుంది అని చెప్పి కాగితాలు పంచిపెడితేనే కదా మనకు తెలుస్తుంది. అప్పటికి మనమేం పెద్ద చర్చిలకి వెళ్ళేంత బ్యాచ్ ఏం కాదు. సో ఆ కాంప్లెట్లు చూసుకుని బైబిల్ విందు అంట, ఇదేదో విందు అంటున్నాడు, ఏటో తిందాం అనుకుని వెళ్ళాం. తినే విందు కాదు, వినే విందు, చెవులకు విందు. ఆయన బైబిల్కి సంబంధించినటువంటి ఉపదేశాలు ఒక 120 టాపిక్లు, ఎన్నో టాపిక్స్ తీసుకొచ్చి, నేను మీవి 2 సంవత్సరాలు బోధిస్తాను, ఇన్ని క్లాసులు అవుతాయి సంవత్సరానికి, మీరందరూ అటెండ్ అయితే నేను బెంగళూరు నుంచి వచ్చి నేను మీకు బోధిస్తాను అని చెప్పాడు. సో ఒక మొదటి క్లాస్ వినేటప్పటికి మాకు ఎలా ఉందంటే, బైబిల్లో ఇన్ని విషయాలు ఉన్నాయా అన్నట్టుంది. నిజంగా అది బైబిల్ విందే. కొత్త విషయాలు చెప్తే ఎలా ఉంటుంది మనకి? అప్పటికి తెలిసిన విషయాల కన్నా తెలియని విషయాలు ఇంకా ఆసక్తిని కలిగిస్తాయి కదా. ఓ నోట్స్, పుస్తకాలు పెట్టేసుకుని చెప్పేదంతా టక్ 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 రాసేసుకుంటే అక్కడేమో ఆయన చెప్తూ ఉంటే బోర్డు మీద బ్రహ్మాండంగా ఉండేది. మరి కొద్ది రోజుల తర్వాత ఒక్కొక్క టాపిక్ ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఆయన నరకం అంటే ఏంటో చెప్పాడు, పరలోకం అంటే ఏంటో చెప్పాడు, అసలు ఎక్కడెక్కడ ఎంతమంది ఉంటారో చెప్పాడు, పరలోకంలోకి వెళ్ళేటప్పుడు మనుషులు ఎంతమంది ఏ ప్లేసుల్లో ఎంతమంది కడతారో లెక్కలు కట్టాడు. ఆ లెక్కలు ఎలా కట్టాడు అనుకున్నారు? చదరపు మీటర్కి 4 మనుషులు చొప్పున కనుక నిలబడితే పరలోకంలో ఎంత స్థలం ఉంటుందో లెక్కలు ఇస్తాడు, చెప్పాడు. నేను వింటున్నంతసేపు నాకు బాగానే ఉంది, కానీ లోపల ఎక్కడో కొట్టేస్తుంది. ఈయన పరలోకం గురించి లెక్కలు అలా చెప్పేస్తాడు. పరలోకం అనేది ఒక అనంతమైనటువంటి ప్రదేశం, అది స్థిరమైనటువంటి ప్రదేశం, దానిని ఇతను లెక్కల్లో ఇలా చెప్తే అలా, సరే ఏదో చెప్తున్నాడని విన్నాం. అకస్మాత్తుగా ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభు రాకడ గురించి వచ్చేవారి నుంచి క్లాసులు అవుతాయని చెప్పాడు. ప్రభు రాకడ గురించి అని. ఇంకేంటి జనం ఎలా ఉన్నారు తెలుసా? కిక్కిరిపోయారు. ఎంతమంది తెలుసు యేసు ప్రభు రాకడ గురించి చెప్పేస్తాడట ఈయన అనగానే. బైబిల్ ఏం చెప్పింది? కుమారుడికి తెలియదు, దేవదూతలకు తెలియదు, ఏ మనుషుడికి తెలియదు అని ఉంది అక్కడ 3వ వచనం.
ఏ మనుషుడికి మన వర్మకి ఎలా తెలిసిపోయింది? ఏదో చెప్తాడు విన్నాం కదా అనుకుని బైబిల్ చదివి నాలాటోడు ఒక 20 మందిని వేసుకుని బయలుదేరాం. మొత్తం నింపేసి హాల్ అంతా నిండిపోయి కిక్కురు సైలెంట్. ప్రభు రాకడు ఇప్పుడు. మొత్తానికి ఆయన లెక్కల మీద లెక్కలు, బైబిల్లో నుంచి లెక్కలన్నీ తీసి దానియేలు 70 వారాలు, అర్ధవారము, పావు వారము, 100 గ్రాముల వారము, మొత్తానికి ఏవో వారాలని లెక్కలేసి అల్టిమేట్గా యేసు ప్రభు వచ్చాడని చెప్పాడు. వచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ తర్వాత 1938 42 మధ్యలో ఆయన వచ్చేసాడు. ఆయన మొదట అక్కడ అయిపోయింది అన్నాడు. అంతే. మాకు సౌండ్లే పక్కోని ప్రభు వచ్చాడట. మరి నువ్వు ఉండిపోయావు, నేను ఉండిపోయాను. ఏం మనం ఎలా ఉండిపోయామో, ఎందుకు వెళ్ళలేదు? ఎవరిని అడుగుతాం వెళ్ళలేదని? పోనీ అలాగని మన ఊర్లో ఎవడైనా వెళ్ళాడా? టీవీ నేను చెప్పలేదే, జెడ్ టీవీ చెప్పలేదే, ఏ టీవీలో టీవీ 1, 2, 3, 4, 5, 99 ఎప్పుడు చెప్పలేదే. మరి ఎవడో వెళ్ళకుండా ఈ మనం బోధిస్తున్న వర్మ ఉండిపోయాడే. వచ్చేసాడని చెప్పాడు, ఉండాలా, వెళ్ళిపోవాలి కదా. ఆడు ఉండిపోయాడే. నేను రేపు పదంటే వెళ్ళిపోదాం బయటకన్నా. ఉండన్నా ఇక్కడ ఏ మనుషుడికి తెలియదండి, నేను లెక్కలు కడతాడు, వెళ్ళిపోదాం బయటకన్నా అని మొత్తానికి నేను తీసుకెళ్ళిన 20 మంది బ్యాచ్ని బయటకి ఈడ్చుకొచ్చాను. వాళ్ళ మనసులంతా ఎప్పుడు వచ్చేస్తాడో తెలుసుకుందాం అన్నట్టే ఉంది. కానీ ఎప్పుడు వస్తాడో తెలుసుకుందామన్నది కానీ ఎప్పుడైనా వస్తాడని మెలకుగా ఉందామని లేదు. నీ సంగతి ఏంటి? ప్రభు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎప్పుడు వస్తాడో చెప్తే నువ్వు జాగ్రత్త పడిపోయి పలానా టైం తెలీదు, పలానా డే తెలీదు, పలానా అవర్ తెలీదు. బట్ నువ్వు ఎంతవరకు రెడీగా ఉన్నావనంటే ఆ రెడీ అయితే లేవు, వస్తాడులే అయితే ఇప్పుడే కాదులే అన్నట్టుంది. ఎలా అవుతుంది అది? ఆ విషయం గురించినటువంటి అవగాహన నీ లోపల ఎంత మెలకుగా ఉందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో బైబిల్ మనకి సూచనప్రాయంగా కొన్ని విషయాలని హెచ్చరిక చేస్తూ ఉంది. ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ నేను మీకు ఈ ఈ మార్క్స్ వార్తలో 13వ అధ్యాయంలో 34వ వచనం దగ్గర ఒక చిన్న మాట చెప్తాను. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి ఒక మనుష్యుడు తన దాసులకు ఏమిచ్చాడు? అధికారం. మీ పక్క వాళ్ళు చెప్పండి. ఒక మనుష్యుడు ఉన్నాడు, తన దాసులకు అధికారం ఇచ్చాడు. ప్రతివానికి ఏమిచ్చాడు? పనిని నియమించాడు. ఒక పనిని నియమించాడు. ఒక యజమానుడు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు. యజమానుడు పనివాడికి ఏమిచ్చాడు? ఇప్పుడు అధికారం ఇచ్చాడు, పని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్రతివానికి ఇచ్చాడా? కొంతమందికి ఇచ్చాడా? కొంతమందికి ఇవ్వలేదా? ప్రతివానికి. మళ్ళీ చెప్పండి. ప్రతివానికి. క్లియారిటీ వచ్చిందా? అందరికి అధికారం ఇచ్చాడా లేదా? ఆ యజమానుడు ప్రతివానికి ఏమిచ్చాడు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అధికారం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్సీ? వాట్ ఈజ్ యువర్ జాబ్? ఆ యజమాని, ఆ మనుషుడు ప్రభు, ఆయన దాసులం మనం. నీ జాబ్ ఏంటి? నీ పనేంటి? ఎవడైనా వదిలేసాడా? నువ్వేం పని వద్దు, చచ్చుకొచ్చి వెళ్ళిపో అని? నీకు పని లేదని ఏమన్నా చెప్పాడా? ప్రతివానికి ఏమిచ్చాడట? అసలు ఇంతకీ నీ పని ఏంటో తెలుసా నీకు? ఇన్ని సంవత్సరాలు అయింది బైబిల్ పట్టుకొని చర్చకొచ్చేస్తున్నావు, పాటలు పాడేస్తున్నావు, వాక్యం అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, స్తోత్రం అంటున్నావు, ఇంకా ఏమైనా చేసేస్తున్నావు, సువార్త అంటున్నావు. అసలు నీ పని ఏంటి? నీకు నియమించిన పని ఏంటి? ప్రతివానికి పని ఉందా లేదా? ఇక్కడ ప్రతివానికి పని ఇచ్చాడు. ఇక్కడ సమస్య అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 6 సందర్భాల్లో యేసు ప్రభువారు ఈ విషయాన్ని చెప్పాడు. మెలకువ అనేటువంటి స్పృహ గురించినటువంటి ఉపమానాలు 6 ఇవ్వబడ్డాయి. మొట్టమొదటిది, ఒక మనుషుడు లేక అతను యజమానిగా చెప్పబడ్డాడు. అందరినీ పిలిచి వాళ్ళ దాసులందరికీ ఏమిచ్చాడంట? పనిని నియమించాడు, లేక అధికారాన్ని నియమించాడు, పని ఇచ్చాడు. దిస్ ఇస్ ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, తన ఇంటి వారికి తగిన కాలమునకు అన్నం పెట్టడానికి కావలసిన పనివారు. ఒక పని ఉంది అక్కడ. ఏం పని అది? సర్వ్ చేయటం, సహాయం చేయటం, వడ్డించటం, పనివారి సమయాన్ని చూడటం. పని చేస్తూ ఉంటే వాడికి మోసం కనిపెట్టి వాడికి ఆహారం పెట్టడం, వాడు లేటుగా వస్తే వాడికి ఆహారం ఉంచటం, ఒకవేళ ఎర్లీగా ఉంటే వాళ్ళకి త్వరగా ఏర్పాటు చేయటం, ఒకవేళ ఇంకా ఎప్పుడో అవసరమంటే వేడివేడిగా వాడికి వడ్డించడానికి ప్రయత్నం చేయటం. అంతేగాని తలుపులు వేసేసి మా పని అయిపోయింది నాకు సంబంధం లేదంటే అది నువ్వు మన్నోడు కాదు. సో తన ఇంటివారికి తగిన కాలం ముందు ప్రతివానికి ఆహారం పెట్టేటువంటి రెండవ ఉపమానం. మూడవ ఉపమానం ఏంటో తెలుసా? ప్రభువు తన యజమాని వచ్చేటప్పుడు మెలకుగా ఉండి, స్పృహ కలిగి ఉండి, రైట్ టైంకి తలుపు తీయటానికి కాపలా ఉండే యజమాని.
పనివాడు, రైట్ టైంకి తలుపు తీయటానికి. అప్పుడే రాడు అనుకుంటే ఆడు మంచి పనివాడు కాదు. సో తలుపు తీయటానికి వస్తాడు, ఈ టైంకి అయితే వచ్చేస్తాడు, అది ఎలాగో మనకు తెలుస్తూ ఉంటుంది. కనిపెడతాడు. ఆ కనిపెట్టి సమయం ఎరిగి తలుపు తీయటానికి నమ్మకంగా ఉండేటువంటి మూడవ పని. నాలుగవ పని ఏంటంటే, యజమానుడు తన దాసులకు తలాంతులిచ్చి లెక్క పెట్టి బాధ్యతలను లెక్క చూశాడు. తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 5, 2, 1 తలాంతులిచ్చి లెక్క చూసినటువంటి యజమాని. ఐదవది ఏంటంటే, పెండ్లి కుమారుడు నూనె సిద్ధపాటు. ఇది కూడా తన దాసులు, తన పెండ్లి కుమారుడుగా ఈ కన్యకలు, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు, సిద్ధపాటు కలిగిన నూనెను కలిగి ఉండడం, మెలకు కలిగి ఉండడం, స్వరం వినడానికి సిద్ధంగా ఉండడం, వచ్చిన వెంటనే వెలిగించుకుని వెళ్ళటం, ఈ రకమైనటువంటి ఉపమానం. ఆరోదిగా ఎవరి వారి విశ్వాస ప్రమాణం చొప్పున రాజకుమారుడు వారిని పిలిచి వారందరికీ మీనాలు ఇచ్చాడు అనుంది. తలాంతులకు మరొక ఉపమానంగా చెప్పబడింది మీనాలు ఇచ్చేటప్పుడు ఆయన ఎంతమందికి ఇచ్చాడు తెలుసా? 10 మందికి పిలిచాడు. 10 మందికి మీనాలు ఇచ్చాడు. మీనాలు ఇచ్చి ఏం జరిగిందిరా అని అడిగితే ఒకడు లెక్క చూశాడు. లెక్క చూసినప్పుడు ఆ 10 మంది గురించి లెక్క చూసిన 6వ విషయంలో ఒకడొచ్చి అన్నాడు, నీ మీనా వలన నాకు 10 వచ్చాయన్నాడు. మరొకడు అన్నాడు, నీ మీనా వలన నాకు 5 వచ్చాయన్నాడు. మరొకడు అన్నాడు, బాబు నువ్వు ఎలాంటోడువో నాకు తెలుసు, నువ్వు లెక్కలు అడుగుతావు, కఠినంగా ఉంటావు, అందుకని దాన్ని ఖర్చీఫ్లో కట్టి భూమిలో పాతిపెట్టానని ఒకడొచ్చి లెక్క చెప్పాడు. ఈ 6 సందర్భాలలో చెప్పబడినటువంటి ఈ ఉపమానం ఉందే, ఏ ఉపమానం గురించి యేసు ప్రభు 2 లేక 3 సార్లు కన్నా ఎక్కువ చెప్పాల. ఈ ఒక్క ఉపమానం గురించి 6 సార్లు చెప్పాడు. అంటే ఎంత ఎలర్ట్గా ఉండాలరా మనం. అసలు బహుశా ఇప్పుడేదో వేడొచ్చేసింది కాబట్టి ఈ ఉపమానాలు చెప్పేసుకుంటున్నాం కాబట్టి అమ్మో ప్రభు రేపు వచ్చేస్తాడేమో అనేటువంటి దొంగ మెలకు కలిగి ఉండడమా? ఎన్ని వర్షాకాలాలు చూడలేదు, ఎన్ని వేసవకాలం చూడలేదు, ఎన్ని ఆకులు చిగురించడం చూడలేదు, ఎన్ని రకాల కాలాలు మనం ఎరగలేదు. ఇన్ని తెలిసిన కాలంలో ఇన్ని సంవత్సరాలు ప్రభు గురించి విన్నప్పటి నుంచి ఈరోజు వరకు మనలో ఆ సిద్ధపాటే ఉందా? నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని అవునండి నేను వాక్యం చదువుతున్నప్పుడల్లా నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను అనేటట్టున్నామా మనం? ఉందా అసలు మన బతుకుందా? ఎందుకు ఈ రకమైన ధీమాగా బతుకుతూ క్రైస్తవ్యంలో దర్జాగా, ఎంతో హుందాగా, ఎంతో వేషధారుడైనటువంటి శాస్త్రులారా, ఇందాక చదివినటువంటి లూకాసు వార్తలో లాస్ట్లో సడన్గా ఏమన్నాడు? వేషధారులారా. ఆయన ఎవరితో మాట్లాడాడో తెలుసు? అక్కడ శిష్యులతో కాదు, అందరితో మాట్లాడుతూ, ఈ ఉపమానం అందరితో మాట్లాడు, అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ ఏమన్నాడు? ఇప్పుడు నేను కూడా అదే వాక్యం మీ దగ్గర ఎత్తి చెప్పగలను. వేషధారులారా, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి తయారవుతున్న వేషధారులారా, కార్యక్రమాలకి, పండగలకి, పబ్బాలకి తయారవుతున్నటువంటి వేషధారులారా, యేసుప్రభు రాకడ సమీపంగా ఉందనేటువంటి మెలకువ స్పృహ మీకు ఎందుకు లేదు? ఆ రోజు అడిగిన స్వరమే ఇది. ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్తున్న మెసేజ్ ఏం కాదు, కానీ ఆ మెలకువ నీకు ఈరోజు లేకుండా నువ్వు స్పృహ లేకుండా బతుకుతున్నావే, దాని గురించినటువంటి సూచనలు మాత్రం చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం తెలుసా? యేసుప్రభు రాకడ గురించి, ప్రభు రాకడకు సంబంధించినటువంటి అనేక గడియల గురించి తండ్రికి మాత్రమే తెలుసు, మిగిలిన ఎవరికి తెలియదు అన్నాడే. కానీ దేవుడు ఒక ఉపకారం చేస్తాడయ్యా మనకి. ఎలా చేశాడో చెప్పనా? మునులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? తపస్సు చేసి దైవ సాక్షాత్కారం పొందుకోవటానికి ఒంటికాల మీదో పడుకునో, కూర్చునో, తినకో, ఎక్కడ ఉండక సంసారాన్ని వదిలిపెట్టి ఏదో సముద్రాల మీదో, ఒడ్డునో, కొండల మీదో, ఎక్కడికో హిమాలయాలకో, ఏదో మనకి దగ్గరలో హిమాలయాలు ఉన్నాయి కాబట్టి దాని పేరు చెప్తున్నాం. చైనావాడు ఏం చెప్తాడు? ఆడికి హిమాలయాలు లేవు కదా, ఆడొస్తే మనల్ని కాల్చి చంపేస్తారు. సో ఆడికేదో ఉంటుంది కమండలం పట్టుకుని వెళ్ళే ఊరు. ఆ ఊరు ఎక్కడో చోట ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా? ప్రతి మతంలోనూ, ప్రతి సిద్ధాంతం కలిగిన జనంలో నుంచి జ్ఞానం కలిగిన వారు, దేవునిని వెతుక్కునేటువంటి వారు కొన్ని రకాల దీక్షలు కలిగి ఉండేటప్పుడు దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరిచాడు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి. మాగైలు అనేటువంటి ఒక పేరు మన దీనిలో చదువుతాం బైబిల్లో. ఎవరు మ్యాగీసు? జ్ఞానులు అని చదివారు కదా తెలుగులో. ఎవరు జ్ఞానులు? యేసుప్రభు పుట్టినప్పుడు. యేసుప్రభు పుట్టినప్పుడు రాలే, పుట్టి పెరిగిపోయి ఆల్రెడీ 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చారు వాళ్ళు, ఆయన చూడటానికి. వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? పర్షియా దేశం నుంచి జ్ఞానులు. వాళ్ళు ఎలా వచ్చారు? ఖగోళ పుస్తకాలలో మా గురించి, ఖగోళ శాస్త్రంలో నీ గురించినటువంటి ఒక నక్షత్రం పుడుతుందని, ఆ నక్షత్రం లోకరక్షకుడిదని అది మేము చూసాము. ఈ విషయం వాళ్ళకి ఎవరు చెప్పారు? దేవుడే. ఖగోళ శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి ఆ మాగైలు లేక పర్షియన్ దేశం వారు, ఆ రష్యా బోర్డర్స్లో ఉండేటువంటి వారు, వాళ్ళందరికీ యేసు ప్రభు తెలుసా? తెలీదు. కానీ అలా ఆశ కలిగి, జిజ్ఞాస కలిగి, దేవుని గురించినటువంటి విషయాలు, సూచక్రియలు వెతికే వారికి దేవుడు కొన్ని విషయాలు సూచనలుగా చెప్తూ ఉండేవాడు. నేను యేసు ప్రభులోకి వచ్చిన కొత్తలో
నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం ఒక ఆత్మయోగి కథ, మహర్షి యోగి కథ, ఒక యోగి కథ. ఆ పుస్తకం చదివిన వెంటనే దానిలో రచయిత పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి విషయం రాసుకొచ్చాడు. కొత్త ప్రారంభంలో, అంటే యేసుప్రభుని ఇంకా వస్తూ ఉన్న టైంలో అలాంటి హిందూ పుస్తకాలు చాలా తీవ్రంగా చదివాను. వివేకానంద రాసిన పుస్తకాలు చదివాను, పరమహంస రామకృష్ణ పరమహంస గారు రాసిన పుస్తకాలు చదివాను. అలా చాలా పుస్తకాలు వెతుకుతునేటప్పుడు ఆ బుక్స్లో పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళ అనుబంధం, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో బతకాల్సిన జీవిత విధానం, సత్యమేంటి, సర్వసత్యమేంటి, సత్యము అనంటే దేవుని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఉపాసన చేసే పద్ధతులు, అలా చాలామంది నేర్చుకున్న వాళ్ళు రాశారు. వాళ్ళకి యేసు ప్రభుతో క్రైస్తవ్యంతో ఏమైనా సంబంధం ఉందా? లేదు. కానీ మనకి ఈ క్రైస్తవ పద్ధతులకు ఎలా తెలిసింది? ఈ ఆశ కలిగిన, సత్యాన్వేషణ కలిగిన ఏ మనిషికైనా దేవుడే భగవంతుని యొక్క రూపమని ఎవరేం మాట్లాడుకున్నా, భగవంతుని యొక్క సత్యస్వరూపమైన ఆత్మ వారికి ఆ ప్రత్యక్షతలు ఇచ్చి వాళ్ళకి ఆ సూచక క్రియలు, ఆ ప్రకటనలు, అలాంటి విషయాలు చాలా విషయాల్లో తెలియచేయబడ్డాయి. వీళ్ళల్లో ఎవరు అనంటే ప్రభువుని అంగీకరించలక్కల అన్యులు కూడా ఉన్నారు. ఇంకో విషయం తెలుసా? శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియచేస్తున్నది కూడా రహస్యాలు శోధించుట రాజులు ప్రయత్నం చేసేటప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడు. సైంటిస్టులకు కూడా ఆ విషయాలపై కొంత అవగాహన ఉంది. అంతేకాదు, మరి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలలో మనం చదివేటువంటి పుస్తకాల్లో, అంటే మనం భారతీయులం కాబట్టి, భారతీయులుగా దక్షిణాది వారం కాబట్టి మనకు బాగా పరిచయం అయినటువంటి కొంతమంది చెప్పేటువంటి యోగులు చెప్పేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. దానిలో మనకి తెలుసో తెలీదో రాకడ సూచనలు అని చెప్పబడినటువంటి బ్రహ్మం గారు కొన్ని విషయాలు చెప్పాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాం, వీరబ్రహ్మం గారు. ఆయన కొన్ని విషయాలు, ఆయన యేసు ప్రభుత్వ సంబంధమా? ఆయన ఒక హైందవ యోగి, హైందవ పద్ధతిలో చేశాడు. మరి ఎందుకు ఆ విషయాలు తెలియ? ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నా సత్యాన్వేషణ కలిగి ఉన్న వ్యక్తులకు సత్యము అని ప్రకటించబడుతున్న యేసు మాత్రమే వారికి వారి యొక్క జిజ్ఞాసను బట్టి ప్రభువు రాకడకు సంబంధించిన దాని పేరు ప్రళయము, ప్రళయము, మహాప్రళయము, భూకంపాలు వస్తాయి, ఇలా వస్తాయి, అలా వస్తాయి, ఇవన్నీ ఎవరికి తెలుసు? క్రైస్తవులకు బైబిల్ చెప్పేసి యేసుప్రభు చెప్పేశారు. కానీ వాళ్ళకి ఎవరు చెప్పారు? యేసే సత్యము అనేటువంటి భావంతో అనేకులకు ఆ విషయాన్ని వెల్లడి చేస్తూ ఆ ప్రత్యక్షతను ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి ప్రత్యక్షతను ఇచ్చినటువంటి దేవుని యొక్క సంగతులను మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆత్మీయులమైనటువంటి మనకి, దేవుని ఆత్మ సంబంధమైన మనకి ఇంత తేటగా దేవుని కుమారుడే వచ్చి ఇలాంటి సూచన క్రియలు, ఇలాంటి పద్ధతుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వ్యక్తిత్వంతో, ఇలాంటి సందర్భాల్లో ఇలా జరుగుతాయని చెప్తే వాళ్ళకు ఉండాల్సిన మెలకు ఎక్కువ ఉండాలా, మనకి మెలకు ఎక్కువ ఉండాలరా? అర్థమైంది ఇప్పుడు ఎవరికి ఎంత ప్రత్యక్షత ఉందో? వాళ్ళకి తక్కువ ప్రత్యక్షతలోనే అంత మెలకుతో ఉన్నారు. ఇంత ఎక్కువ ప్రత్యక్షతలు ఇన్ని ఎక్కువ సార్లు చెప్పినటువంటి యేసు ప్రభుతో మనమే ఈ విషయాల్లో ఎందుకు మెలకు లేకుండా ఉన్నారో ఈ 4 తప్పులు మనం చేస్తాం. చేయకండి. ఇప్పటికి చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఒక జనరేషన్ తర్వాత 4 జనరేషన్స్ నా ముందు ఉన్నాయి. ఈ 4 జనరేషన్స్ తప్పులు చేయకుండా చూడాల్సిన బాధ్యత ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు ఎవరున్నారో వాళ్ళు. మొట్టమొదటిది ఏంటంటే మానవాళికి సంబంధించిన సార్వత్రిక కథలుగా బైబిల్ చదువుతున్నారు. అలా చేయకండి. ఇట్స్ ఎ కామన్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్గా బైబిల్ చదువుతున్నారు. ఇవి మానవుల మధ్యలో జరుగుతున్నటువంటి కల్పనా కథలకు దగ్గరగా ఉన్న వాస్తవ కథలుగా చెప్పుకుంటున్నారు. ఇది మొదటి తప్పు. ఎప్పుడూ కూడా బైబిల్లో కథలు లేవు. బైబిల్ అనేది ఒక చరిత్ర, బైబిల్ అనేది ఆధారాలు, బైబిల్ అనేది జరిగిన సూచన క్రియల యొక్క కాలం యొక్క నిర్దిష్ట ప్రకారం. పొరపాటును కూడా దీనిలో కథలేవు. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తాను. మనందరూ ఈరోజు అబ్రహాం స్టోరీ చదువుకుందాం. ఏంటి? యాకోబు కథ చెప్పుకుందాం. ఎవరిది? దావీదు స్టోరీ విందామా? దావీదు గొలియాతుని ఎలా చంపాడో స్టోరీ చెప్పుకుందామా? స్టోరీ అది. దావీదు కథ, అబ్రహాం కథ, నోవో కథ. ఇది లోకంలో ఉండే కథలకి సమాన కథలుగా మనం అభిప్రాయాన్ని కలిగి ఉండే మొదటి జనరేషన్ చిన్నపిల్లలకు నేర్పేసింది. ఈ ముస్లిం బ్యాచ్ సండే స్కూల్ టీచ్ చేస్తే ఇలాగే చెప్పుద్ది. వాళ్ళకి నేర్చుకోరు, వాళ్ళకేం తెలీదు, వాళ్ళ పితరులు వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి కథలాగే కనపడ్డాయి. ఇప్పుడు సార్వత్రిక సమాజం క్రైస్తవ్యానికి ఏమి నేర్పింది? కథలు. అరే ఇలా జరిగింది అనే విషయం నీకు అర్థం కాలేదే, ఇలా జరిగినటువంటి అంశం ఇలా జరుగుతుంది అనేటువంటి విషయం చాలామందికి అర్థం కాకపోవడం వల్ల దీన్ని సార్వత్రికమైనటువంటి కథలుగా మారిపోయింది. మొదటిది ఈ పని చేయకండి. నెంబర్ 2, ఉపమానాలకు సంబంధించిన ప్రతిదానిని ఒకే పారాడిగంలో చూడడం, ఒకే కోణంలో చూడడం.
ఒకే యాంగిల్లో చూడటం, దాని యొక్క మల్టీ డైమెన్షన్ చూడకపోవటం. ఏ ఉపమానమైనా ఒకే పద్ధతిలో చూడటం, ఒకే పద్ధతిలో తెలుసుకున్నాం, ఒకే పద్ధతిలో నేర్చుకున్నాం, ఇంకా మరి మారట్లా మనం. ఒకే ఉపమానానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకు ఈ విషయంలో మనం అలా ఆలోచించలేదో మీరే చెప్పుకోండి సమాధానం. ఎందుకు? ఇంకో మాట చెప్పాలి. ఈ ఉపమానాలలో ఏ ఉపమానం తీసుకున్నా మత్తయి ఒకలా చెప్పాడు, మార్క్ ఇంకోలా చెప్పాడు, లూకు మరికొంచెం డీప్గా లోపలికి వెళ్ళి చెప్పాడు. యోహాను చెప్పిన ఉపమానాలు మిగిలిన మూడింట్లో లేవు సహజ సిద్ధంగా. ఇలాంటి విషయాల్లో మీరు ఎంతమందికి బైబిల్ చదువుతూ ఇన్ని ఉపమానాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కామన్గా ఉన్న ఉపమానాలు ఎన్నో తెలుసా? 9. మూడింట్లో ఉన్నది. మరి మీకు కనపడద్దో లేదో నేను ఇలా రాసుకున్నాను. మరి నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి 3 వృత్తాలు రాసుకుని దీన్ని లెక్కల భాషలో ఏమంటారు? వెన్ చిత్రము అని అంటారు. వెన్ డయాగ్రామ్స్ వేసుకుని మ్యాథ్యూ గోస్పెల్లో ఓన్లీ మాథ్యూ 13 చెప్పాడు, ఓన్లీ లూక్ 16 ఉంది, ఓన్లీ మార్క్లో 1 ఉంది, మత్తయి మార్కు కలిపి 1 ఉంది, మార్క్కి లూక్కి మధ్యలో 9 కలిసి ఉన్నాయి, ఒకటేమో ప్రత్యేకంగా ఉంది. ఇలా రాసుకున్నాను. ఇవన్నీ నేను ఆలోచిస్తునేటప్పుడు మత్తయి సువార్తలో ఉపమానానికి, మార్కు సువార్తలో ఉపమానానికి, లూకా సువార్తలో ఉపమానానికి 3 డైమెన్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏ డైమెన్షన్ తీసుకున్నావు? మార్కా, మాథ్యూ, లూకా? అసలు ఈ 3 కాకుండా ఓవరాల్గా నీకు ఏమైనా కొత్త అభిప్రాయం వచ్చేసిందా? ఎందుకు నీకు 3 డైమెన్షన్స్ రాలేదు? అది రెండవ తప్పు. మూడవ తప్పు ఏంటంటే ప్రజలు వీటిని వినడం కానీ చదవడం కానీ సాధారణమైనటువంటి దృక్పథంతోనే చదివారు తప్ప ఇది నా కొరకు బైబిల్ చెప్తున్న హెచ్చరికగా చదవాలా. లైక్ ఎ స్టోరీ. ఈరోజు మీరు 5 అధ్యాయాలు చదవాలి, చదివేయండి. సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేసేయండి. ఏంటి నీకు వచ్చిన లాభం? బైబిల్ చదివాను అంతేనా? బైబిల్ కంప్లీట్ అయింది అంతేనా? బైబిల్ కంప్లీట్ చేయడం ద్వారా నీకేం లాభం కలిగింది? ఆ ఉపమానాలు నీ శరీరానికి ఎక్కడ ఉపయోగపడ్డాయి? నీ కుటుంబానికి ఎక్కడ అప్లికేషన్ వచ్చింది? నీ లైఫ్లో దాని ప్రభావానికి నువ్వు ఎంతవరకు గురయ్యావు? ఎవరైనా గురయ్యారా? నేను నా ఒకరికే కాదు, హోల్ ద చర్చ్, యూనివర్సల్ చర్చ్ అని అడుగుతున్నా. ఎంతమంది ఈ వాక్యాలు చదువుతున్నారో, ఎంతమంది ఆ వాక్యానికి పట్టుకున్నారో, అరే బాబోయ్ ఈ ఉపమానం నా కుటుంబం కొరకు, ఎప్పటికైనా మెలకు వచ్చిందా? ఇది మూడవ తప్పు. నాలుగవది ఏంటంటే స్క్రిప్చర్లో లేనప్పుడు వాటిని వినేటట్లుగా మనం వాటిని వినడానికి ప్రయత్నం చేయటం. అంటే స్క్రిప్చర్లో చాలా విషయాలు మనం చదివే వాటిని వినే వాటికి మధ్యలో గ్రహింపు కలిగే ఒక ఆత్మ ఉంది. నిజానికి మనం వింటున్నామో గ్రహిస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. యేసుప్రభు వారు 3 పదాలు వాడాడు. విన్నారా, గ్రహించితిరా, నేర్చుకున్నారా అనే 3 పదాలు వాడాడు. మీరు వింటున్నారా, గ్రహిస్తున్నారా, నేర్చుకుంటున్నారా అని అడిగితే మీరేం చెప్తారు? వింటున్నారా, గ్రహిస్తున్నారా, నేర్చుకున్నారా? ప్రజలతో కొన్ని మాటలు చెప్పేశాడు, అది వాళ్ళు విని వెళ్ళిపోయారు. శిష్యుల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుకున్నారు, వాళ్ళు దాన్ని విని మీరు గ్రహించుచున్నారా అని అడిగాడు. ఏంటా విషయం? వినడం వేరు, గ్రహించడం వేరు. మీరు అభ్యాసించి నేర్చుకుంటున్నారా? ఎంతమంది నేర్చుకున్నాం? ఈ 4 తప్పులు మనిషి చేయటం వలన పాత నిబంధనలో లాగా ఉపమానాలు క్రొత్త నిబంధనలో ఉండవు. క్రొత్త నిబంధనలో స్క్రిప్చర్స్ లేక దేవుని యొక్క ప్రత్యక్షతలు వచ్చాయి. పాత నిబంధనలో కొన్ని రకాల ఉపమాన భారాలు ఉంటాయి, కానీ ఇక్కడ అది ఉండవు. డైరెక్ట్గా యేసుప్రభు మాట్లాడిన మాటలే ఉంటాయి. కాబట్టి వీటిలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నేను కొన్ని పదాలు చెప్తాను, మీరు వినండి. ఈ 6 సందర్భాన్ని విషయాలు ఎలా మాట్లాడాడు. జాగ్రత్తగా ఉండుట, నోటితో చెప్పండి. సిద్ధపాటుతో ఉండుట, విశ్వాసంతో ఉండుట, లెక్క అప్పజెప్పుకునేటట్టు ఉండుట, నమ్మకత్వం కలిగి ఉండుట, మెలకుగా ఉండుట. ఈ 6 సందర్భాలు నీలో ఉన్నాయా అని అడిగితే ఎంతమంది చెప్తారు? అవునండి, నేను క్రైస్తవుడు అయినప్పటి నుంచి ఈ 6 సందర్భాలు నా దగ్గర ఉన్నాయి, నేను వీటితోనే బతుకుతున్నాను, వీటి కొరకే నిలబడుతున్నాను, వీటిలో నా నిజాయితీగా మీరు 6 లెక్క పెడితే ఒక్కొక్క దానికి మీరు 2 మార్కులు వేస్తే ఫస్ట్ మార్క్ నాకే వస్తుందని చెప్పగలమా? జాగ్రత్తగా ఉండుట, నెంబర్ 2 సిద్ధపాటుతో ఉండుట, నెంబర్ 3 ఫెయిత్ విశ్వాసం కలిగి ఉండుట, నెంబర్ 4 లెక్క అప్పచెప్పగలుగుటకు సిద్ధంగా ఉండుట, నెంబర్ 5 నమ్మకత్వం కలిగి ఉండుట, అండ్ నెంబర్ 6 మెలకుగా ఉండుట. ఎంతమంది ఉన్నాం ఇలా చెప్పండి. ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట దొరికిపోతాం. కానీ బైబిల్ తెలుసా తెలీదా? తెలుసు. చర్చికి వస్తున్నారా, మానేస్తున్నారా? ఉపవాసం ఉంటున్నారా లేదా? ఉంటున్నారు. మీకు సువార్తకు వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారు. కానుకలు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. బైబిల్ చదువుతున్నారా లేదా?
ఇప్పుడు మెలకుగా ఉన్నారా లేదా? అలాంటి అడక్కండి. మేము చర్చకు వస్తున్నాం కదా, మీరు మెలకుగా ఉన్నారా, మేము వస్తున్నాలో చూసుకుంటారా, చూసుకోండి అంతే. అసలు ఎవడికి బైబిల్ చెప్పింది? నాకా నీకా? ఉపదేశకుడుకా విశ్వాసికా బైబిల్ చెప్పింది? ఉపదేశకుడు కూడా తీర్పుకు రావాల్సిన వాడే. ఉపదేశం చేసేవాడు తప్పించుకుంటాడని ఏం లేదే రెండు తీర్పులో. కాబట్టి నేను నా మెలకు నేను నాకు ఉండాలి, నీ స్పృహలో నువ్వు ఉండాలి. ఎంతమంది ఆ పరిస్థితిలో ఉంటున్నామో తేల్చుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇంటింటికి ఇలాంటి విషయాల్లో ప్రతి ఉపమానాన్ని విన్న తరువాత, చదివిన తర్వాత, ధ్యానించిన తర్వాత మనలో ఎంత ఎక్కువ స్పృహ కలిగి ఉన్నామో, తీవ్రత కలిగి ఉన్నామో, ప్రయాస కలిగి ఉన్నామో, ప్రయత్నం కలిగి ఉన్నామో, నిజానికి భూమి మీద భయము, పోరాటం, ఆశ, ప్రార్థన ఇలాంటి పరిస్థితులతో మనం చాలా రెడీగా ఉండాల్సిన వారంగా మారుతున్నాం. ఇప్పుడు నా మాట చెప్పండి. ఇక్కడ యేసు ప్రభువారు ఆ ఉపమానం చెప్తూ ఆయన అన్నాడు, ఆయనంట దాసుల్ని పిలిచి ప్రతివానికి ఏమిచ్చాడంట? పనిని నియమించి, ఆ పని అంటే ఒక అధికారం, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి ఇచ్చేసి ఆయన బయటికి వెళ్ళాడు. వెళ్ళిపోయిన ఆయన వస్తాడా రాడా? వస్తాడు. వచ్చినాక మళ్ళీ నిన్ను అడుగుతాడా లేదా, నీకు చెప్పిన పని నువ్వు చేసావా లేదా అని అడుగుతారా లేదా? ఇక్కడ మీరు ఈ కృపావర్గం ఉంది చూసారా, ఈ జన్ ఆల్ఫా అండ్ బీటా, వీళ్ళకి తెలియని విషయం మీకు చెప్తాను నేను. పిల్లలు, మా ఇంట్లో మా పేరెంట్స్ మమ్మల్ని ఎలా పెంచేవారు అంటే, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అనుకో, మేము 6వ క్లాస్లో ఉంటే ఈ 6వ క్లాస్ నుంచి 7వ క్లాస్కి వెళ్తాం కదా, అప్పుడు 7వ క్లాస్ పుస్తకాలు ముందు సెలవుల్లో చదివించేవారు. ఇక్కడ ఎవరైనా సీనియర్ పుస్తకాలు సెకండ్ హ్యాండ్ రేట్కి కొనుక్కునే వాళ్ళు ఉన్నారా లేదా? అమ్మయ్య, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ముందే కొనిసుకునేవాళ్ళం. సెకండ్ హ్యాండ్ అంటే ఆఫ్ రేట్ కొని వాటిని ముందు మళ్ళీ మేము సెలవుల్లో మీలాగా ఊర్లు తిరగడం, ఏది ఇన్ఆర్బిట్ మాల్ పైకి వెళ్ళి గేమ్ జోన్లో కూర్చోవడం, అలా అదేది జంగిలు సిఎంఆర్లో ఆ మీద ఉంటుంది కదా, ఏంటది కార్డు అయితే పట్టుకుని వెళ్తున్నారు కదా పేకాట ఆడడానికి పిల్లలు, గేమ్ జోన్, ఫన్ జోన్, గేమ్ జోన్. ఈ జోనుల్లోకి ఎక్కడ మమ్మల్ని తీసుకెళ్ళలే, ఈ మీద జోనే, అదంతా ప్లే గ్రౌండ్, వాళ్ళు ఆడుకోవడానికే, మేము ఆడుకోవడానికి లేదు. ఖచ్చితంగా మాకు చదువులు ముందు సమ్మర్ హాలిడేస్లోనే ప్రీవియస్ క్లాసులన్నీ అయిపోయేవి. అంతా రివిజనే స్కూల్కి వెళ్ళేటప్పటికి, అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఒకవేళ ఏమైనా అప్పచెప్పలేదనుకో కోటింగే, స్కూలు కోటింగే, ఇంట్లోనూ కోటింగే. అవసరమైతే సమ్మర్ హాలిడేస్లో కూడా చూసను. ఎందుకు? నెక్స్ట్ క్లాసుకి కావాల్సినటువంటి ప్రిపరేషను. ఇప్పుడు మీకు అసలు అలాంటి ఏమీ లేవు. సెమిస్టర్ ఎగ్జామ్స్ 3 నెలలు పాఠం పెట్టేస్తున్నారు, 3 పాఠాలు అయిపోతున్నాయి, ఎగ్జామ్ పెట్టేస్తున్నారు, మార్కులు ఇచ్చేస్తున్నారు. మాకు సంవత్సరం అంతా ఎగ్జామ్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, 4 యూనిట్ టెస్టులు. ఎన్ని బాధలు పడి రాసాం పరీక్షలు. వీళ్ళకి అలాంటివి ఏమైనా ఉన్నాయి అసలు? ఎంత సుఖంగా రాస్తున్నారు వీళ్ళు. దానికి తోడు వీళ్ళ అమ్మగారు మీ ఇంటి పక్కన కూర్చొని కోచింగు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరండి, వాళ్ళు చదువు అని చెప్పుకునేవారు, చదవకపోతే కొట్టేవారు అంతే. అలాంటి పరిస్థితుల్లో లెక్క చూస్తారా లేదా? నీకు ఇది చెప్పాను, ఇది చదవాలని చెప్తారా లేదా? లెక్క చూసేవారు. ఇప్పుడు ఒకవేళ మీ యజమానుడు మీకు పనిచ్చి వెనక్కి వచ్చి లెక్క చూస్తే ఎంతమంది లెక్క చెప్పడానికి రెడీగా ఉన్నారు? ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం చెప్తాను చూడండి. యేసుప్రభు వారు మాట్లాడిన ఉపమానాలు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏమేంటో చెప్తాను. ఒక యజమాని, ఆయన గురించి మాట్లాడినప్పుడు ఒక దాసుడు, ఒక కన్యక, తన ప్రజలు, రాజు, ప్రభువు, రాజకుమారుడు, పెండ్లి కుమారుడు, నూనె, వస్త్రము, ఆహారము, విందు, మీన, తలాంతు, ఇన్ని ఉపమానాలు కామన్ ప్రజలకు అందరికీ అర్థమవుతున్నటువంటి అంశాలలో ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇన్ని విషయాలు అన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిపి మాట్లాడుతున్నాడు అని అంటే ఆయనకి అందరూ కావాలా, కొంతమంది కావాలా? ఇక్కడ బిజినెస్ వాళ్ళకి మీనా, వాడికి డబ్బు అనగానే వాడికి అర్థమైపోతుంది కదా, వాళ్ళని టార్గెట్ చేశాడు. పెళ్ళి అనగానే కామన్ పీపుల్, ఈ పెళ్ళికి కొత్త బట్టలు పిచ్చోళ్ళ వాళ్ళకందరికి పెళ్ళి. అలాగే కన్యక అనగానే యవనస్తులు, వాళ్ళకే టార్గెట్ చేశాడు. అసలు ఎవరిని వదిలిపెట్టలేదండి ఈ విషయాలు చదివితే. కూలోడి దగ్గర నుంచి, పనోడి దగ్గర నుంచి, యజమాని దగ్గర నుంచి, దాసు దగ్గర నుంచి, పెళ్లి కొడుకు దగ్గర నుంచి, రాజకుమారుడి దగ్గర నుంచి, అసలు భవనం దగ్గర నుంచి కింద పనిచేసే కూలోడి వరకు, భట్టుడి దగ్గరికి అందరినీ కలిపి యేసుప్రభు వారు ఇన్ని ఉపమానాలు చెప్పాడంటే మనందరి లెక్క చూసుకోవాలనుకుంటున్నాడా లేదా? అందరినీ ఉంచుకోవాలనుకుంటున్నాడా లేదా? కాకపోతే అల్టిమేట్గా వాళ్ళందరికీ చెప్పినటువంటి శాసనం ఏంటో తెలుసా? మెలకువగా ఉండు. పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు రెడీగా ఉండు, నువ్వే అలర్ట్గా ఉండు. చెప్పండి, ఒకళ్ళకి రెడీగా అని చెప్పండి, ఇంకోటికి అలర్ట్ అని చెప్పండి. ఇప్పుడు చెప్తాను వినండి. ప్రతివానికి పని అప్పచెప్పి త్వరలో వస్తానన్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి, వస్తాడా రాడా? నీకు పని ఉందా లేదా? ఎవరి వారికి వాళ్ళకి పని ఉంది. ఇప్పుడు మీరు పని అనగానే మీరందరూ ఏమనుకుంటున్నారంటే, పాస్టర్ గారు సువార్త చెప్పమని మీకేగా చెప్పాడు దేవుడు,
నాకా మీకా? పాస్టర్కి చెప్పాడా సంఘానికి చెప్పాడండి సువార్త చెప్పమని? ఖచ్చితంగా చెప్పండి. సంఘానికి. పాస్టర్ గారికా? లేదు. పాస్టర్ పని ఏంటి? మీరు సంఘంగా కూడుకున్నప్పుడు మిమ్మల్ని కాయండి, మేపండి, రక్షించండి. నా పని అంతే. మిమ్మల్ని కాస్తాను, మేపుతాను, ఏమైనా తేడా పాడైతే 4 వేసి దగ్గర పెడతాను అంతే. పోతాను అన్నాను అనుకో, 99 దాచుకుంటాను. ఒకదానికి వెళ్ళి ఎత్తకమని పాస్టర్కి చెప్పలేదండోయ్, జాగ్రత్త. 19 అధ్యాయంలో ఒకడు వెళ్ళిపోతే యేసుప్రభు వెనకాల వెళ్ళేటి. కాబట్టి ఉపమానం చెప్పబడింది వేరు, దాన్ని పని చేయాల్సిన విషయం వేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతివానికి పని ఉంది, ప్రతివానికి లెక్క ఉంది, ప్రతివానికి మెలుకు ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఈ పనికి ప్రాముఖ్యత లేదని ఏ పనైనా చెప్పండి. ఇప్పుడు మీరు, మనందరం దేవుని రాజ్యంలో ఉన్నాం. ప్రతి ఒక్కడు భూమి మీద, ఈ భూమి ఆయన పాతపెట్టాం కదా, ఆయన రాజ్యం కదా, ఆయన రాజ్యంలో మనందరికీ ఏదో పని ఉంది. ఈ పనికి విలువ లేదని ఏమైనా ఉందా? లేదు. దేవుని రాజ్యంలో విలువ తక్కువ పని, విలువ లేని పని, విలువ లేనటువంటి పని కలిగిన మనిషి అనేది ఏ పని లేదు. ఏదీ లేదు. కానీ పని లేనోడు ఎవడని ఉంటే ఆడి ప్రమాదం. ఏ పని లేనోడంటే అది చాలా ప్రమాదకరమైన అంచు కదా అది. సరే, విషయం వినండి. ఇప్పుడు సంఘంలో ప్రతి వ్యక్తి చాలా ముఖ్యమైన వాడని, ప్రతి వ్యక్తిని కూడా నిశ్శబ్దంగా నమ్మకంగా ప్రభువుని సేవించేవాడు ఒకడు ఉంటాడు. 2 పనులు. సైలెంట్గా ప్రభు అంటే ఇష్టం కలిగిన వాళ్ళు ఒకడు ఉంటారు. రెండవది, బహిరంగంగా ఎక్కువ వరాలు ఫలాలు కలిగినటువంటి వ్యక్తులు రెండో రకంగా ఉంటారు. ఇక్కడ 2 వర్గాలని మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ చర్చిలో, ఈ ప్రదేశంలో ప్రేయర్ అయిపోయిన తర్వాత చీపురు పట్టుకునే వాళ్ళు చేయొత్తండి. చీపురు పట్టుకుని గబగబా తుడిచేవాడు చెయ్యి పైకి ఎత్తండి. ఎవరో ఎత్తినట్టు వాళ్ళ మిగిలిన వాళ్ళు తెలుసుద్ది. ఒకటి సగం ఎత్తింది లేకదా, ఫ్రోజన్ షోల్డరా, లేపు పైకి. అదిగో అక్కడ కొన్ని చేతులు లేచాయి. వెరీ గుడ్. ఇక్కడ చర్చ అయిపోగానే మగవారు ఈ కార్పెట్ సర్దడం, గబగబా మిగిలిన సర్దేవాళ్ళు ఎవరు చేయలేదండి. రైట్. కొన్ని పనులు ఇక్కడ చేయలేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? పని లేదు అనకండి. ఇప్పుడు మీరు లేకపోతే నేను కుర్చీలు చెప్పుకోనా? ఎంటానికి మీకు పని ఉంది. వచ్చారు, కూర్చున్నారు, నా మాటలు కాసేపు విన్నారు, రాసుకున్నారు. ఏదో చెప్పాడులే, వీడికి ఏదో దయ్యం పట్టినట్టుంది రాత్రి అనుకున్నారు. లేదో చెప్పాడులే, మంచి మాట చెప్పాడు అనుకున్నారు. నీకు నచ్చితే నా బోధ సూపరు, ఆత్మ. నీకు నచ్చకపోతే నా దయ్యం, వీడికి భూతం, వీడికి ఏదో పట్టింది ఆత్మ, అదొక ఆత్మ. మొత్తానికి ఏదో అనుకున్నారు, వెళ్ళిపోయారు. నీ పని నీకుంది, వాళ్ళ పని వాళ్ళకుంది. వాళ్ళు అయిపోగానే చీపురు పెట్టి తుడిచేయగానే బకెటు నీళ్లు మాప్కర్ర స్టిక్ పట్టుకుని వచ్చేస్తారు. వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు. సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు లేదు ఇక్కడ. మీ పని సైలెన్సు. అలాగని ఇప్పుడు తుడిసేవాళ్ళు సరిగ్గా తొడకపోతే నేను లెక్క అడుగుతానా లేదా? సైలెంట్గా వెళ్ళిపోవాడు లెక్క అడుగుతాడా? నేను అడగను, ఆయన అడుగుతాడు. ఈ 2 కృపలే. మీరు చేసే పని తప్పని కాదు, మీరు చేయట్లేదని ఎందుకని కాదు, నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు మీకు కొన్ని రకాలు ఉంటాయి. కొంతమంది పని చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకెవరైనా వచ్చి నేను పని చేద్దాం అన్నాను, వీళ్ళకి నచ్చదు. వీడు వదలడు కర్ర, ఇది చీపురి వదలదో, గుడ్డ వదలదో, కర్ర వదలదు. అప్పుడు కొత్తడికి ఏమో అవకాశం ఇస్తారు. ఎవరు ఏమనంటే ఇది నాది, నీదే. వాళ్ళు నీ నోట్లో నోరెట్లని తల్లి, నాకెందుకు వచ్చిన గొడవ? అనవసరంగా నీది ఏమన్నా లాక్కున్నా ప్రమాదమే, ఎమ్మన్నా ప్రమాదమే, ఏదైనా ప్రమాదమే. మళ్ళీ ఇంకోటి ఏదవుతుంది ఎవరో. ఇక్కడ ఈ 2 వర్గాల్లోనూ 2 పనులే. సైలెంట్గా వచ్చి, రహస్యంగా విశ్వాసాన్ని కలిగి ఉండి, రహస్య విశ్వాసంతో దేవుని కనిపెడుతూ ఉండేటువంటి ఒక జనం ఉంటారు. బహిరంగంగా వరాలు ఫలాలతో ఉండేవారు ఒకరు ఉంటారు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 1 Corinthians 12కి వచ్చి ఈయన ఎలాంటి పనులు ఇస్తాడో ఒకసారి చూద్దాం. ఈ పదాన్ని మీరు సరిగ్గా వంటపట్టించుకోండి. మీ జీవితంలో ఇంకోసారి మెలకువ అనే దానికి సరి అయినటువంటి నిర్వచనాన్ని కలిగి ఉంటారు. 12వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల మధ్యలో ఇక్కడికి వచ్చేయండి. ఇది 4వ వచనం దగ్గరికి వచ్చేయండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. 1 కొరింథీ 12:4 బైబిల్లో తీసి చూసుకోండి ఏముందో. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. ఏంటి పరిచర్యలు? నానా విధములుగా ఉన్నవి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ భాషను కొంచెం సరళంగా మాట్లాడుతున్నాను. పనులు చాలా రకాలుగా ఉన్నాయి, కానీ ప్రభువు ఒక్కడే. పనులు రెఫరెన్స్గా ఉంటాయి, ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు,
గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. నానా విధమైనటువంటి కార్యాలు ఉన్నాయి, కానీ వాటిని జరిగించేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇక్కడ మళ్ళీ చూడండి, పనులు వేరు, పరిచర్య వేరు, పరిచర్యలు వేరు, కార్యములు జరిగించేవాడు ఒకడే, జరిగిస్తున్నది దేవుని ఆత్మే. ఆత్మ. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ 12 నుంచి 27 వచనాలు కనుక తర్వాత మీరు జనరల్గా ఇంటికెళ్ళి చదివి 27వ వచనం ఇప్పుడు చదవండి. 12వ అధ్యాయము 27వ వచనం. అటువలే ఆ. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, మీరు యేసుక్రీస్తు యొక్క బాడీ అయ్యుండి, వేరువేరుగా అవయవములై ఉన్నారు. మొత్తం బాడీ ఎవరిది? యేసు ప్రభుది. ఇప్పుడు మీరెవరు? పార్ట్స్. అవయవాలు. ఒకసారి మీ శరీరాలు చూసుకోండి, మీ పక్కన ఎవరున్నారు? బాడీ ఉంది, బాడీలో పార్ట్ అది. ఈ అన్ని పార్ట్లు కలిస్తే ఏ పార్ట్ అవుతుంది? జీసస్ శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రైస్ట్ ద బాడీ అవుతుంది. ఈ క్రైస్ట్ ద బాడీలో బాగా మాట్లాడే బాడీ ఎక్కడుంది? 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 అదే ఎక్కడుంది? నోరు ఎక్కడుంది? ఓకే, ఒక నిమిషం వినండి. ఎక్కడుంది? ఇంకెక్కడుంది? అక్కడ ఒకటి ఉంది, మైకు. చర్చిలో మాట్లాడే నోరు కాదు, ఇంటి దగ్గర మాట్లాడే నోరు ఎక్కడుంది చూసుకోండి. అయ్యా ఎక్కడయ్యా? ఎవడికి వాడేనా? నోరులు ఉన్నాయా లేవా? అయిపోయినాయా? ఉన్నాయా? నోరు ఒక పార్ట్, కన్ను చూడగలిగిన పార్ట్ ఒక చోట ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ పార్ట్లన్నీ కలిసి ఒక పార్ట్ అయ్యింది. ఎవరో పార్టు? యేసు ప్రభు. అవయవాలు వేరు, పనులు వేరు, కలిస్తే ఏంటి? ప్రభు శరీరం. ఇప్పుడే మళ్ళీ చెప్తున్నాను, అవయవాలు వేరు, పనులు వేరు, పద్ధతి క్రీస్తు. ఆ పార్ట్లో పనులు, వేస్ట్ పనులు ఏమైనా ఉన్నాయా? నీ బాడీలో వేస్ట్ పని ఏమైనా ఉందా? వేస్ట్ పార్ట్ ఏమైనా ఉందా? చెప్పండి, మీ బాడీలో వేస్ట్ పార్ట్ ఏది? అపెండిసైటిస్ కూడా యూస్ఫుల్ పార్ట్. అది ఇన్ఫెక్షన్ అయితే తీసేస్తారు అంతే, లేకపోతే అది ఇంపార్టెంటే. లేకపోతే దేవుడు తీసేస్తాడు, నీకు లేకుండానే చేసేవాడు. ఇప్పుడు చెప్పండి, నీ బాడీలో ఇది వేస్ట్ అనుకునేది ఏదైనా ఉందా? మీ చర్చిలో మీ పక్కన వేస్ట్ అన్నోడు ఎవడన్నా ఉన్నాడా? కానీ నీ మనసులో చాలా వేస్ట్లు వస్తున్నాయే. చాలామంది అంటే నీకు వేస్ట్ అన్న ఫీలింగ్ ఉంది. వాళ్ళు నీ మాట వినకపోయినా, నిన్ను చూసి నవ్వకపోయినా, నువ్వు చెప్పినట్టు చేయకపోయినా, కదులంటే కదలకపోయినా, ఈడొకడో. యేసు ప్రభు బాడీలో వేస్ట్ పార్ట్ ఉండదు. మళ్ళీ చెప్పండి. నేను బాడీలో పార్టు. ఇప్పుడు చెప్పు, నువ్వు వేస్టా కాదా? మరి నువ్వు వేస్ట్ కాకపోతే ఇంకోటి వేస్ట్ అవడు. ఇదొకటే, ఎంత చెప్పినా బాప్తిజం తీసుకోవద్దు, ఎంత బొట్టు ఒకటే. యేసు ప్రభు బాడీలో చేరిన తర్వాత వేస్ట్ ఉండదు. శరీరానికి ప్రతిదానికి పనుంది, ప్రతి వ్యక్తికి పనుంది, ప్రతి శరీరానికి పనుంది, ప్రతి భాగానికి పనుంది, ప్రతి వానికి వాని కృపను చొప్పున ఆయన ఇచ్చేటువంటి పని ఉంది. ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పనులు, పరిచర్యలు, సేవలు ఏమో ఆయన కోసం. ఈ మాట గమనించండి. పనులు, పరిచర్యలు, సేవలు ఆయన కొరకు. వరాలు మాత్రం ఆయనను సేవించుట కొరకు. వరాలు, ఫలాలు ఇవన్నీ ఎవరిని సేవించడానికి? ఆయన్ని సేవించడానికి. ఇంకా చెప్పాలంటే పనులు వేరు, వరాలు వేరు. మనం చదివినటువంటి 12వ అధ్యాయం 4వ వచనం, పనులు వేరు, వరాలు వేరు. యజమాని వేరు వేరు పనులను వారికి నియమించాడు, ఆ పనులకు వారు నాయకులు. ఎవరెవరికి ఏ పనిస్తే ఆ పనికి వారు నాయకులు అవుతారు. ఈ వరాలన్నీ కూడా ఆత్మ నుంచి వచ్చాయి. ఈ పదం రాసుకోండి, ఎవరైనా రాసుకుంటే. ప్రతి వరము కూడా ఆయన ఆత్మ వలన వచ్చినది. ప్రతి పని, పరిచర్య ప్రభువు నుంచి వచ్చినది. ఇది పట్టబడండి అందరూ. వరములన్నీ ఎవరిచ్చారు? ఆత్మ నుంచి వచ్చినవి. పనులన్నీ ఎవరికి? పనులు, పరిచర్యలన్నీ ఎవరి నుంచి వచ్చాయి? దేవుని నుంచి వచ్చాయి. ఇక్కడ నేను కొంచెం వివరించి మిమ్మల్ని అర్థమయ్యేలాగా చెప్తాను. పురుషునికి ఇవ్వబడినవన్నీ కూడా పనులు. మీకు ఏ పని మీరు చేయమన్నారో మీ శరీరాన్ని పోషించమన్నాడు. ఇక్కడ శరీరం అంటే ఎవరు? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు కలిస్తే ఒక కుటుంబం, ఫ్యామిలీ. నీ శరీరం అంటే నీ కుటుంబం, ఏక శరీరం, నువ్వు, నీ భార్య. వాడిని పోషించాల్సిన పని ఎవరిది? పురుషునిది. సో నువ్వు ఆ పని చేస్తావు.
నీకు పరిచర్య చేయాల్సింది ఎవరు? కృపా పరిచర్య ఎవరు చేయాలి? శరీరం చేయాలి. ఆ శరీరంలో పార్ట్ ఎవరు? స్త్రీ. చాలా చక్కగా ఇంటిని చక్కబెట్టే కృపావరం ఎవరిది? చెప్పరేమి? స్త్రీది. ఇంటి పిల్లల్ని సాకే వరం ఎవరిది? స్త్రీది. పిల్లలకే కాదు, ఇంటి వారి పరిస్థితులన్నింటినీ చక్కగా కనిపెట్టి ఏది ఎలా అడ్మినిస్ట్రేట్ చేసే కృపావరం ఎవరిది? స్త్రీది. ఇంటి వాళ్ళకి ఏమేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో మొత్తం ప్రీ ప్లాన్ అంతా ఎవరికి ఉంటుంది? తేడం వరకే, ఇవ్వడం వరకే పురుషుడిది. మిగిలిన లెక్కలంతా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక కుటుంబం యేసుక్రీస్తు శరీరాన్ని కడుతున్నారా? ఇద్దరు వేరువేరు కుటుంబాలు కడుతున్నారా? ఒకటే శరీరం కదా. సో వరాలన్నీ ఆత్మ ద్వారా వచ్చాయి, పనులన్నీ ప్రభు ద్వారా వచ్చాయి. ప్రభువు ద్వారా వచ్చినటువంటి ప్రతి పనిలో వరము అనేది నీకు ఉపయోగపడే సహాయం అవుతుంది. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వరాలు కలిగి పరిచర్య చేయడానికి ఇవ్వబడిన వీరేమో మేము చెయ్యం అన్నారు అనుకోండి. ఈ వ్యక్తి పోషించే ఎవరికి లాభం? యేసుప్రభు శరీరానికి మీరు వ్యతిరేకం అవుతున్నారా లేదా? అడ్డం తిరుగుతున్నారా లేదా? నేను చెయ్యాల్సింది చెయ్యను అని చెప్పి ఒక స్త్రీ ఒక వారం రోజులు మంచం ఎక్కి ఫోన్ పట్టుకుని మంచం ఎక్కిసింది అనుకోండి. ఫోన్ పట్టుకుని ఎందుకన్నానంటే దానికి కావాల్సినప్పుడల్లా జొమాటోలో నొక్కుద్ది. ఆకలేసినప్పుడల్లా టింగ్ అని జొమాటోలో నొక్కితే అది టంగని వచ్చేది. వచ్చేగానే తినేసి మళ్ళీ మంచం ఎక్కద్ది. ఈ బాబు పిల్లోడు నా నా అంటే అమ్మకు బాగులేదు. ఎందుకు బాగులేదు? పుష్కలంగా ఉంది. ఇప్పుడు ఈ శరీరమేమో, ఈ వరమేమో పని చేయట్లేదు. ఇప్పుడు ఈ శరీరం ఏం చేస్తుంది? ఇప్పుడు హోటల్కి వెళ్ళడం చేత కాదు, కొంతమందికి ఆ జొమాటోలు నొక్కడం కూడా చేత కాదు. ఏం చేయాలి అంటడా, ఎలా నొక్కుతావు? నొక్కు చూస్తాను, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఈ వరము ఫలము కలిసి దేవుడు ప్రతివానికి నిర్ణయించినటువంటి పని ఉంది. ఇప్పుడు ఈ పనిని మీరు అర్థం చేసుకోండి. ఆత్మ ద్వారా ఇవ్వబడిన వాటిని గ్రహించి గమనించి నువ్వు పనిచేయడం మానేస్తే, నిర్లక్ష్యం వహించిన స్త్రీలరా, అట్ ద సేమ్ టైం పురుషులరా, ఇద్దరిది పార్ట్ కాబట్టి నువ్వు నిర్లక్ష్యం వహించిన, నువ్వు బద్ధకం వహించిన, నువ్వు ఎదుర్కోలేనని చెప్పి సాకులు చెప్పినా, నువ్వు భయపడినా, దేవుని పక్షంగా నువ్వు సైలెంట్గా నీ పార్ట్ని వాడకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు. నీ పనిని నువ్వు చేయకపోతే ప్రతివానికి పనులన్నీ ఎవరు క్రియేట్ చేశారు? దేవుడు. వరములన్నీ ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు నీ శరీరం ద్వారా పని చేయించి ఇద్దరిని కలిపి క్రీస్తు శరీరాన్ని ఉపయోగపడేటట్టు కట్టాలనుకున్నాడు దేవుని పరిచర్య. ప్రతివానికి పనుంది, ప్రతివానికి పనిచ్చాడు, ప్రతివానిని లెక్కడుతాడు. ఆ లెక్కడిగేటప్పుడు నువ్వు మెలకుగా ఉండాలి. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏ పనిలోనైనా ఆత్మవరాలు ఇవ్వబడిన వారి గురించి ముందు నేను పన్నిచ్చిన వాళ్ళకి చెప్పాను. ఏమని? మీలో నిర్లక్ష్యం ఉండకూడదు. ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి. నిర్లక్ష్యం ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు, ఎదుర్కోలేను అని చెప్పకూడదు, భయపడకూడదు. నేను మెలకుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు నేను వరాలు కలిగినటువంటి వ్యక్తి చేసేటువంటి తప్పు పని చెప్తాను, వినండి. వరాలు ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తుల్లో నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. 4 పనులు మీవి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. ఈ 4 నువ్వు చేయకుండా మనం చెయ్యిపోయినా జరిగిపోద్దలే, జరగదు. నీ పని నువ్వు చెయ్యి. ఇద్దరూ కలిసి ఎవరు పని చేయాలి? ప్రభు రాజ్యం కట్టాలి. ఆయన కొరకు మనము సిద్ధపాటుతో ఉండాలి, మెలకుగా ఉండాలి. విచిత్రం ఏంటంటే శరీరంలో బోల్డ్ ఇంటర్నల్ పార్ట్స్ ఉన్నాయండి, అంతర్భాగాలు ఉన్నాయి. ఈ అంతర్భాగాల్లో ఏ పని జరిగిస్తున్నా ఒక్క పార్ట్ పని చేయకపోతే మిగిలిన బాడీ ఏమవుతుంది చెప్పండి? ఒక్క పార్ట్. ఈరోజు మీరు ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ కన్ను బాగలేదు అన్నాను అనుకోండి, కన్నులో 5 స్పెషలిస్టులు ఉన్నాయి. కన్ను ఆప్థమాలజీలోనే మళ్ళీ 5 స్పెషలైజేషన్. రెటీనా అంట, గ్లూకోమా అంట, రకరకాల డాక్టర్స్. ఈయన ఏం చెప్తాడు? ఇది నాది కాదు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపో అంటాడు. ప్రతి పార్ట్కి రిపేర్ చేయడానికి జ్ఞానం దేవుడు ఇచ్చాడా లేదా? ఇప్పుడు నీ పార్ట్లో ప్రాబ్లం అయితే ఇప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలా వద్దా? వదిలేస్తావా? ఈరోజు నీ పార్ట్ క్రీస్తు యొక్క శరీరం కట్టడంలో సరిగా వాడకపోవడం వల్ల యేసు ప్రభు శరీరాన్ని పాడు చేసేస్తున్నాం ఇంటెన్షన్గానే. ఏమన్నంటే నేను ఇందాక 2 రకాలు చూపించాను. ఒకళ్ళు సైలెంట్గా వచ్చి వెళ్ళిపోతారు,
ఇంకొకరు అగ్రెసివ్గా పనిచేస్తారు. కనపడే వాళ్ళకి ఎవరు కనపడుతున్నారు? అగ్రెసివ్గా కనపడే వాళ్ళు పనిచేస్తున్నారు, పనిచేసే వాళ్ళు కనపడుతున్నారు. సైలెంట్గా ఉన్న వాళ్ళతో మనకు లెక్కలేదు. కానీ సైలెంట్గా ఉండే నీతో కూడా ఒక దేవునికి ఒక పని ఉందే. ఆ పని ఏంటో నువ్వు తెలుసుకున్నావా? ప్రతివానికి పనిచ్చాడే, ఆ పని నేను చేయాల్సిన పని ఏంటని నీకు తెలుసా? అందుకే నీవు పనిలో ఉన్నావా నమ్మకంగా, వరాలు పని చేయించడంలో నమ్మకంగా ఉన్నావో చెక్ చేసుకో. ఈ రెండింట్లో నువ్వు మెలకు లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడవుతావు. దేవుడు లెక్క చూస్తాడు, లెక్కలో నువ్వు సమాధానం పడలేవు, చెప్పలేవు. ఎక్కడ కప్పు చెప్తాడు? దారిలో చూసుకోకపోతే ఏమవుతుంది? తీసుకెళ్ళి బంట్రోతుకి అప్పగిస్తాడు. జాగ్రత్త, ఏ భాగాన్ని తక్కువ అంచనా వేయొద్దు, ఏ పనిని నిర్లక్ష్యంగా పని చేయకుండా ఉంచొద్దు, ఏ భాగాన్ని తక్కువ చూడొద్దు. ఏ భాగాన్ని మీరు ఎప్పుడైనా మీరు గమనించారా? నేను ఇక్కడ కూర్చున్నప్పుడు, నేను ఇక్కడ ముగించేటప్పటికే వీళ్ళందరూ నాకు సెకండ్లు ఇచ్చేస్తారు పిల్లలు. కొంతమంది నేను అక్కడ కూర్చున్నప్పుడు చాలా చిన్నపిల్లలు సడన్గా ఒకడు వస్తాడు. ఆహా, నా పక్కన కలెక్టర్ గారు మాట్లాడుతున్నా ఫస్ట్ ఆడికి సెకండ్ ఇస్తాను. ఎందుకు? ఆ భాగానికి విలువ ఉంది. ఆయన శరీరంలో కలెక్టర్ గారికి ఈ భూమి మీద విలువ ఉంది. కానీ ఆ చిన్న పిల్లోడు ఆడి చేసే చేష్ట ఎలా అయిందైనా ఒక అమాయకంగా, ఇదిగో ఇతను నా నాయకుడు, ఇతను నా సేవకుడు, ఇతను నా బోధకుడు, ఇతను నా కాపరి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన సెకండ్ ఇద్దాం అనుకుంటున్నాను అని వస్తే ఐ విల్ రిసీవ్ హిమ్. కలెక్టర్ గారితో మాట్లాడు, రై ఎలా కలెక్టర్తో మాట్లాడు అని నేను, ఆయన మాట్లాడుతున్నా నాకు అనవసరం. కానీ నాకు ఈ పిల్లోడు చాలా విలువైనవాడు. ఏ చిన్న భాగానికి విలువ లేకుండా లేదు. అందరం అలా ఉంటామా? చిన్నపిల్లలకు మనం ఇచ్చే విలువేంటి కదా? బాగా డబ్బునోడికి మనం ఇచ్చే విలువేంటి, డబ్బు లేనోడికి మనం ఇచ్చే విలువేంటి కదా? తేడా ఉందా లేదా? వీళ్ళు చిన్న, వాళ్ళు చిన్న, వీడు వయసులో చిన్న, ఆడు. అప్పుడు నీ చిన్న చూపు దేని మీద ఉంది? యేసు ప్రభు శరీరంలో. అందుకే పేద, ధనిక, కుల, వర్గ, వర్ణ, జాతి, మత ద్వేషాలు లేవు. ఎందుకంటే ఆయన శరీరంలో పనికిమాలింది లేదు, చిన్నది లేదు, గొప్పది లేదు, అన్నీ కలిస్తేనే ఒక పార్ట్. దీని గురించినటువంటి మిగిలిన వివరం వచ్చే వారం విందాం. కానీ ఒక్కసారి ఆలోచించు, నీ పార్ట్కి తగ్గట్టు నువ్వు ఉన్నావా? అది నువ్వు ప్రశ్నించుకో. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ వరములో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ ఫలములో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఏ పరిస్థితుల్లో నీ నమ్మకత్వం ఏ స్థాయిలో మెలకుగా, ఆశగా, సంపూర్ణంగా ఉందో పరీక్షించుకో. ప్రార్థన చేద్దాం.